హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో తెలంగాణ టెట్ జూన్ 2025 నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం నోటిఫికేషన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఎగ్జామ్ ఆఫ్లైనా ఆన్లైనా అండ్ అప్లికేషన్ డేట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్స్, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోని అయితే ఎండ్ దాకా చూసేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ తెలంగాణ టెట్ 2025 గురించి చూసుకున్నట్లయితే అప్లికేషన్ డేట్స్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చేసి చూడండి, ఎగ్జామ్స్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అంటే మనకి జూన్ 15 నుండి జూన్ 30 వరకు మనకి ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్ మోడ్లో, ఆన్లైన్ అంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఎగ్జామ్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే మనకి మార్నింగ్ సెషన్ వాళ్ళకి 9 o'clock నుండి 11:30 వరకు, అంటే 2.5 hours మనకి టైం ఇచ్చారు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకైతే 2 PM నుండి 4:30 PM వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి పేపర్ 1 వాళ్ళకైతే అంటే ఏదైనా ఒక పేపర్ అప్లై చేసుకోవాలి అంటే ఎయిదర్ పేపర్ 1 ఆర్ పేపర్ 2 ఏదైనా ఒక పేపర్ అప్లై చేసుకోవాలి అంటే 750 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. లేదు బోత్ పేపర్స్ అప్లై చేస్తాము అంటే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వాలిఫికేషన్. సో ఇది అందరికీ డౌట్, దీని గురించి అయితే చూద్దాం. సో క్వాలిఫికేషన్ పేపర్ 1కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ఇంటర్ లేదా దానికి సంబంధించి ఏదైనా ఈక్వివాలెంట్ కోర్స్ ఉండాలి. ఆ కోర్స్లో ఒక 50% మార్క్స్ ఉండాలి. ఎయిదర్ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే PH కేటగిరీలో ఉన్నట్లయితే ఆ ఇంటర్లో 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో దాంతో పాటుగా మనకి 2 year DLED కానీ, సో ఈ అన్నిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుందండి. 2 year DLED కోర్స్ కానీ, లేదంటే 4 years BLED కోర్స్ కానీ, లేదంటే 2 years DLED స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్, ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్తో పాటు సో ఇంటర్ ఉండి ఇంటర్లో 50% ఉండాలి. మీరు ఓసీ అయినట్లయితే 50% ఉండాలి. లేదు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే 45% ఉంటే సరిపోతుంది. సో దాంతోపాటుగా 2 year DLED, 4 years BLED అండ్ 2 year DLED స్పెషల్ ఎడ్యుకేషన్, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే మీకు పేపర్ 1కి మీరు ఎలిజిబుల్. ఓకేనా. సో ఇవి మనకి క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది వచ్చేసి మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట. సో ఇవన్నీ చెప్పాను కదా, సో ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి, వెబ్సైట్ నేమ్, నెక్స్ట్ చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే చూద్దాం. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం టీజీ టెట్కి సంబంధించి. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి పేపర్ 1 వాళ్ళకి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో ఈ పేపర్ 1 వాళ్ళకి 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 2 hours 30 minutes, అంటే 150 క్వశ్చన్స్ 150 minutes అనేవి ఉంటాయి మనకి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసుకున్నట్లయితే చూడండి, సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, సైకాలజీకి సంబంధించి మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ 1కి సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఈ లాంగ్వేజ్ 1 అనేది ఎలా చూస్ చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ దాకా చూడండి. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ కూడా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్.
అండ్ నెక్స్ట్ ఈవీఎస్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. అండ్ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు, అన్ని క్వశ్చన్స్ కూడా మీరు హ్యాపీగా అటెంప్ట్ చేసి రావచ్చు. సో ఇది చూడండి, పేపర్ 1లో లాంగ్వేజ్ 1ని ఎలా చూస్ చేసుకోవాలి, ఓకేనా. లాంగ్వేజ్ 1ని ఎలా చూస్ చేసుకోవాలి, ఇది చాలామందికి డౌట్గా ఉంటుంది. సో క్లియర్గా చెప్తాను, వినండి. సో లాంగ్వేజ్ 1ని ఎలా చూస్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం ఆ లాంగ్వేజ్ కంపల్సరీగా ఆ లాంగ్వేజ్ మనకి 10th క్లాస్లో ఉండాలి. చూడండి, షుడ్ హ్యావ్ కంపల్సరీ స్టడీడ్ దట్ లాంగ్వేజ్ ఎయిదర్ యాజ్ మీడియం ఆఫ్ స్టడీ ఆర్ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు 10th క్లాస్. మనం ఆ లాంగ్వేజ్ని 10th క్లాస్ వరకు ఎయిదర్ ఫస్ట్ లాంగ్వేజ్గా చదివి ఉండాలి, లేదు అంటే మీడియం ఆఫ్ స్టడీ అంటే స్టడీ మీడియం ఉంటుంది కదా, సో అలా అయినా చదివి ఉండొచ్చు. సో అలాంటి లాంగ్వేజెస్ని మాత్రమే మనం లాంగ్వేజ్ 1గా తీసుకోవాలి. సో మనకు వచ్చేసి 8 లాంగ్వేజెస్ మెన్షన్ చేశారు. ఆ 8 లాంగ్వేజెస్లో ఏదో ఒకటి మీరు ఫస్ట్ లాంగ్వేజ్గా తీసుకోవచ్చు. సో అవేంటో చూద్దాం. తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ గుజరాతీ. ఈ 8 లాంగ్వేజెస్లో మీరు 10th క్లాస్ వరకు ఫస్ట్ లాంగ్వేజ్గా ఏదైతే చదువున్నారో అది, లేకపోతే మీడియం ఆఫ్ స్టడీ 10th క్లాస్ వరకు మీరు ఏ మీడియంలో అయితే చదువున్నారో ఆ లాంగ్వేజ్ని, ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 వచ్చేసి అందరికీ కూడా ఇంగ్లీష్గానే ఉంటుంది. లాంగ్వేజ్ 2 ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాలి అంటే, ఇక్కడ చూడండి, ఈ 30 క్వశ్చన్స్లో ఒక 24 క్వశ్చన్స్ అనేవి కంటెంట్ నుండి, 6 క్వశ్చన్స్ అనేవి మెథడ్స్ నుండి అంటే పెడగాజీ నుండి రావటం జరుగుతుంది. సేమ్ లాంగ్వేజ్ 1లో కూడా అంతే, లాంగ్వేజ్ 2లో కూడా అంతే. 24 క్వశ్చన్స్ అనేవి మెథడ్స్ నుండి, ఒక 6 మార్క్స్ అనేవి 6 క్వశ్చన్స్ అనేవి పెడగాజీ నుండి వస్తాయి. పెడగాజీ అంటే మెథడాలజీ, ఓకేనా. నెక్స్ట్ మీ టైం అస్సలు వేస్ట్ కాకూడదని చాలా స్పీడ్గా అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్, దీని గురించి కూడా నాకు చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారండి. సో మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు మీరు లాంగ్వేజ్ 1గా ఏదైతే చూస్ చేసుకుంటారో దాంతోపాటు ఇంగ్లీష్ వస్తుంది అనమాట, ఓకేనా. క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్లో ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు మీరు లాంగ్వేజ్ 1ని ఏదైతే చూస్ చేసుకుంటారో అది వస్తుంది మనకి, ఎక్సెప్ట్ సాంస్క్రిట్ మట్టికి అలా రాదనమాట. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకి టెట్లో అంటే టీజీ టెట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే, మీరు జనరల్ కేటగిరీ అయితే మీకు 60% అంతకంటే అబవ్ మార్క్స్ అనేవి రావాలి. అంటే మనకి 150 మార్క్స్ కదా ఎగ్జామినేషన్, సో 90 మార్క్స్ వచ్చినట్లయితే మీరు క్వాలిఫై అయినట్టు. లేదు మీరు బీసీ కేటగిరీ నుండి అయినట్లయితే 50% మార్క్స్ రావాలి, అంటే 75 మార్క్స్ వస్తే సరిపోతుంది. లేదు ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే మీకు 40% మార్క్స్ వస్తే సరిపోతుంది, అంటే 60 మార్క్స్ 150కి 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇవి వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్. నెక్స్ట్ సో వ్యాలిడిటీ కూడా చూద్దాం ఒకసారి. ఈ సర్టిఫికేట్ అంటే టెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ వచ్చేసి మనకి లైఫ్ టైం ఇచ్చారు, ఓకేనా. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఒకసారి టెట్ రాస్తే మీరు ఎప్పుడైనా డిఎస్సి అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ టీఆర్టీ అంటే డిఎస్సిలో ఈ టెట్ యొక్క వెయిటేజ్ వచ్చేసి 20% అనేది ఉంటుంది, ఓకేనా. 20% వెయిటేజ్ అనేది మనకి డిఎస్సిలో ఇస్తారు. ఈ టెట్ మార్క్స్ యొక్క వెయిటేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి అంటే, మనం ఎలా ప్రొవైడ్ చేస్తారు అంటే, మనం ఏవైతే ప్రిఫరెన్స్ పెడతామో సో దాన్ని బట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ హాల్ టికెట్స్ అనేవి జూన్ 9th నుండి మనకి రావటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఇంకా ఏమి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి అనేవి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు,
లేదు అంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ హైలైటెడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ని దాంట్లో ఆల్రెడీ షేర్ చేసున్నాను. మీరు కూడా జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్లో చూడండి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ని అయితే ఇచ్చారు. సో టైం షెడ్యూల్ని అయితే ఇచ్చారు. నోటిఫికేషన్ వచ్చేసి మనకి 11th ఏప్రిల్న రావడం జరిగింది. నెక్స్ట్ డీటెయిల్ నోటిఫికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్తో సహా మనకి ఎప్పుడు వచ్చింది అంటే 15th ఏప్రిల్. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజు అంటే ఫీ పేమెంట్స్ ఎప్పటి నుండి వస్తాయి అంటే మనం ఎప్పటి నుండి ఫీ పేమెంట్స్ చేసుకోవచ్చు అంటే 15th ఏప్రిల్ టు 30th ఏప్రిల్. నెక్స్ట్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే మనం సేమ్ 15th ఏప్రిల్ టు 30th ఏప్రిల్. నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 9th జూన్ నుండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే 15th జూన్ నుండి 30th జూన్ వరకు ఆన్లైన్ మోడ్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ సెషన్ అయితే 9 నుండి 11:30 వరకు. ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 2 నుండి 4:30 వరకు. నెక్స్ట్ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అంటే జూలై 22న మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఈ టీజీ టెట్కి ఏపీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ సెంటర్స్ వచ్చేసి టీజీలోనే ఇస్తారు. అంటే తెలంగాణకు వెళ్ళి మనం ఎగ్జామినేషన్ని రాయాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన అంటే ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చిన అన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.